బ్యాక్ టు న్యూస్. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ ఫైనల్ ఇయర్ బీఎస్సీ మ్యాథ్స్ పేపర్ లీక్ అయినట్టు నిర్ధారించారు అధికారులు. వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన పేపర్ను తమ వద్దనున్న ప్రశ్నాపత్రాన్ని పరిశీలించారు ఏయూ రిజిస్ట్రార్. దీంతో పేపర్ లీకేజ్ బాధ్యులను గుర్తించే పనిలో పడ్డారు. లీక్ అయిన పేపర్ తప్పించి మిగతా పరీక్షలన్నీ యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు యూనివర్సిటీ అధికారులు. మాల్దీవుల నుంచి కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి ఉత్తర కర్ణాటక మధ్య మహారాష్ట్రలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షం పడింది. పెరుగుతున్న ఎండలకు అల్లాడిపోతున్న ప్రజలు వానకు చల్లని గాలులకు సేదతీరారు. పలుచోట్ల ఉరుములతో పాటు భారీ వర్షం కురిసింది. హైదరాబాద్, అమరావతి, తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల చిరు జల్లులు పడ్డాయి. ఇవాళ కూడా పలుచోట్ల వానలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. ఏపీ, తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. తెలంగాణలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్ల వర్షంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డుల్లో పంట నీటి పాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తెలంగాణ జిల్లాలో ఎక్కువగా మిర్చి, మామిడి, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న నగదు కొరతపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. ఈ రోజు హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ నిర్వహించే సమీక్షలో వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొంటారు. ఈ నెలాఖరు నుంచి నగదు కొరతకు పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు రిజర్వ్ బ్యాంక్ అధికారులు. ఏప్రిల్ నుంచి ఏపీకి 5,000 కోట్లు, తెలంగాణకు 4,000 కోట్ల నగదు ఆర్బీఐ ద్వారా చలామణిలోకి వస్తుందన్నారు. నగదు కొరత ఏర్పడి వారాలైనా 100 ఏటీఎంలు తెరుచుకోకపోవడాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియస్ గా తీసుకుంది. ఇటీవల బ్యాంకుల్లో జమ చేస్తున్న నగదు తగ్గడంతో నోట్ల కొరత ఏర్పడినట్లు ఆర్బీఐ భావిస్తోంది. 5 స్టార్ హోటల్ అంటేనే హాస్పిటాలిటీ అద్భుతంగా ఉంటుందనుకుంటాం. కస్టమర్ సర్వీస్ ఎక్సలెంట్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ హైదరాబాద్ లోని ఓ 5 స్టార్ హోటల్ అందించిన ఐస్ క్రీమ్ లో ఏకంగా జెర్రీ వచ్చింది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో. జెఫ్ టీవీ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. వచ్చిన అతిథులకు ఘనంగా విందిచ్చారు. ఓ వ్యక్తి తింటున్న ఐస్ క్రీమ్ లో జెర్రీ కనిపించింది. పైగా అది బతికే ఉంది. దీంతో భోజనాలు చేసే వాళ్ళంతా అవాక్కయ్యారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేయాల్సిన 5 స్టార్ హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి విమర్శల పాలైంది. హైదరాబాద్ పటేల్ నగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న 5 బాలికలు అదృశ్యమయ్యారు. పరీక్షలు ముగియడంతో స్కూల్లో పార్టీ చేసుకుంటామని ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలికలు సాయంత్రం అయినా ఇంటికి చేరుకోలేదు. దాంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అంబర్పేట పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థినిల్లో ఒకరి దగ్గర మొబైల్ ఉన్నా స్విచ్ ఆఫ్ అని సమాధానం వస్తోంది. దాంతో తమ పిల్లలకు ఏమైందోనని కంగారు పడుతున్నారు పేరెంట్స్. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనిధి, నందిని, ప్రతిభ, ప్రీతి, సంగీతల కోసం 4 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. విజయవాడలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేసి భయాందోళనలకు గురిచేశాడు. స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం తిరువురు పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. 8 ఏళ్ల కుమారుడిని చిత్రహింసలకు గురిచేసింది. గరిట కాల్చి వాతలు పెట్టింది. 2005లో సంగారెడ్డికి చెందిన మురళీకృష్ణతో అనూషకు పెళ్లైంది. 2 పిల్లలు పుట్టాక భర్తతో గొడవలు తలెత్తాయి. అప్పటి నుంచి పిల్లలతో పాటు వేరుగా ఉంటోంది. కొంతకాలంగా పిల్లలతో అమానుషంగా ప్రవర్తిస్తూ కొడుకుకు కాల్చిన వాతలు పెట్టింది. అంతేకాకుండా పిల్లలతో మూత్రం తాగించింది. తల్లి టార్చర్ను తండ్రికి చెప్పడంతో అతడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తిరుపతి అర్బన్ పోలీసులు తమిళనాడు వెళ్లి ఎర్రచందనం సీజ్ చేశారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరు తాలూకాలోని ఓ గోడౌన్పై దాడులు చేసిన పోలీసులు 7 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. శేషాచలం అడవుల నుంచి స్మగ్లింగ్ చేసి విదేశాలకు తరలించడాన్ని ఎర్రచందనాన్ని గోడౌన్లో ఉంచారు. 2 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూలులో ఓ వ్యక్తి ప్యాంట్ జేబులోని సెల్ ఫోన్ పేలిపోయింది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సుశీల్ కుమార్ ఫోన్ వేడిగా ఉండటాన్ని గుర్తించి బయటకు తీశాడు. అయితే అప్పటికే పొగలు రావడంతో తొడ భాగంలో కాలిని గాయమైంది. సెల్ ఫోన్ ను బయటకు పడేసేలోగానే భారీ శబ్దంతో పేలింది. ఈ ఘటన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందాడు బాధితుడు.